గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి రోజాపై జనసేన అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు ఫైర్ అయ్యారు. 2019లో గాలిలో గెలిచిన పార్టీ మీ వైసీపీని ప్రజాదరణతో 2024 ఎన్నికలలో కూటమి అభ్యర్థులను ప్రజలు ఆదరించి గెలిపారించారన్నారు. అనంతరం రోజాపై తిరువస్థలే ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై ఆమె మాట్లాడే భాషపై తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో మీరు దోచుకున్న దోపిడీ బయటకు వస్తాయని, మీరు కూడా జైలుకు వెళ్లే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. ఆ రోజా గారు నిన్న మాట్లాడిన మాటలు జనసేన గురించి, జనసేన నాయకుడి గురించి మాట్లాడు. ఒకసారి రోజా గారు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, గాలిలో గెలిచింది పోయినసారి మీరు 2019లో, 24లో జరిగింది గాలికి కాదు, అదొక ప్రభంజనం. ఆ గాలికి కొట్టుకుపోయినటువంటి, నేను కూడా మాట్లాడతా, సంస్కారం కాదని ఆగుతున్నా, ఆ గాలికి కొట్టుకుపోయిన బ్యాచ్ మీది. కానీ ప్రజలు మెచ్చి గెలిపించినటువంటి బ్యాచ్ ఇవాళ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు. సో తేడా తెలుసుకోవాలి, గాలికి ప్రభంజనానికి తేడా తెలుసుకోవాలి. తెలియకుండా మాట్లాడి తింటే ఉంటుంది. నీకు ఏం తెలిసొచ్చు? నీకు ఏదో మనిషి పుట్టావు, పెరిగావు, సినిమాల్లో నటించావు, తర్వాత వచ్చిన తర్వాత ఏదో నీకు ఆ టీవీలో జబర్దస్త్ అని, జూనియర్ డ్రామా ఆర్టిస్టులు అనేది ఇచ్చారు, వాటిలోకి వచ్చి తైతెక్కలాడుతుంది తప్ప అంత నీకేం తెలిసావు కదా. గతంలో కూడా మంత్రి చేశావు, నీ ఆటలు చూసాం కదా. తొందరపడద్దు, త్వరలో నీ పాత్ర కూడా వస్తుంది. ఆడుదామాంధ్ర అని చెప్పేసి నువ్వు ఎంత అవినీతి చేసావో, నీ ఆటలన్నీ కట్టించే రోజు చాలా త్వరలోనే, విత్ ఇన్ వీక్లోనే నీవు కూడా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తావు. అందుకని నువ్వేమి తొందరపడద్దు. దాని గురించే నువ్వు ఆటిని గురించి మాట్లాడటం కోసమే ఇవాళ తిట్టే పురాణాలు ఎత్తుకున్నావు నువ్వు. కానీ జనసేన నుంచి నీకు చెప్తున్నాం సీరియస్గా, ఇంతకుముందు కూడా చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు జనసేన గురించి నోరు బారేసుకుంటే నువ్వు ఆడదానివని కూడా చూడవు. ఎందుకంటే నువ్వు ఆడదాని కాదనే విషయం నీకు తెలుసు. ఒక్క నిమిషం మా వాళ్ళని, ఏదో మీ నాయకుడు చెప్పాడే కనుసేక చేస్తాను, మా కనుసేక కూడా అవసరంలా. మేము ఊరికి ఇట్లా చూస్తే చాలు, మా వాళ్ళు ఏం చేయాలో చేస్తారు. కానీ మేము రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్. మేము నీకులాగా దొంగల సమూహంకు సంబంధించినటువంటి